పాలమూరుకు 27,000 కోట్ల ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. మళ్ళీ సిగ్గుపోతుంది ఇంకో ఎకరాని మాటలు, పనికి రాని మాటలు అన్ని. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని హామీ. రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. జూపల్లి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలన. ఇక్కడ గవర్నమెంట్ 80% కంప్లీట్ చేసినట్టుంది ఆ ప్రాజెక్ట్ మీద. అన్ని 80, కనీసం 50, కనీసం మొదలు పెట్టిండ్రు లేదా 25% అని పూర్తి చేసింది. మొత్తానికి పునాది వేసింది అయితే బీఆర్ఎస్. 10 సంవత్సరాలలో ప్రధానంగా కేసీఆర్ మొదలు పెట్టినాయి ఒకటి నీళ్ళకు సంబంధించి ప్రాజెక్ట్, కరెంటు కోతలు రాకుండా ఇది, రోడ్లు, సంక్షేమ పథకాలు, రైతులు ఇది ప్రధానంగా తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఈయనే కదా, అది ఆస్తులు కదా, అందుకే ఈయనే కదా అసెంబ్లీలో మేము పెద్దగా ప్రిపేర్ అయి రాలేదు అన్నది. ప్రిపేర్ అయి రాలేదు అన్నందుకు మొన్న ఆనాడు కేసీఆర్ మిమ్మల్ని ఎట్లా ఆడుకున్నాడో అట్లా ఆడుకున్నాడు. మీరు ఇక్కడ అన్నది ఆయన జనంలో పోయి చర్చకు పెట్టారు. ప్రిపేర్ అయి రాకపోతే పీకనీకి వచ్చిందా అని. గా తెలివి మీది. ఇక మరి గా తెలివితోటి మీకు ప్రిపరేషనే లేదు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వని అంటే తిన్నారేమో అనుకుంటారు. 80-90% వరకు. ఇక్కడ ఇంకో మాట అంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ పెద్ద సందేహమే వ్యక్తం చేసిండు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం అన్నారు జూపల్లి. అంటే మాకు ఉత్తమ్ కుమార్ లీడర్ కాదు, మాకు లీడరు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లీడర్ ఏం కాదు ప్రజలారా, లేదా రేవంత్ రెడ్డికి చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు మీరేం భ్రమపడకండి, మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఏం లేము, మేమేం పుల్ల పెడుతున్నాం అనుకోకు, మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నామని జూపల్లి తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డిని జోపుతున్నాడు. ఇక్కడ పుసుకున ఉత్తమ్ కుమార్ గారిని బొగిడింది అనుకో, రేపు పొద్దున వరకు బర్తరాఫేగా, ఇక పొద్దున వరకు బర్తరాఫేగా అట్లుంటది.